వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం నుంచి వచ్చింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులు తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్ సాధనతో ఈ డ్రోన్లు నాశనం చేద్దాం, అలాగే పాకిస్తాన్ మిసైల్ దాడి కూడా చేసింది, దాన్ని గుర్తించి నాశనం చేశామని కల్నల్ సోఫియా కురేషి అన్నారు. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा. భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆదేశాల మేరకు గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదార్ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదార్ఖని 1 టౌన్ పరిధిలో గల గోదార్ఖని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాలు మరియు ముఖ్యంగా ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ డిస్పోజల్ టీము మరియు డాగ్ స్క్వాడ్స్ బృందాలతో లగేజ్ మరియు పార్సిళ్లను, బ్యాగులను తనిఖీలో నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీలలో గోదార్ఖని ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్ స్వయంగా పాల్గొనడం జరిగింది. आधार कार्ड है, ये बोलो क्या तुम्हारा मैं हूँ
గారి ఆదేశాల మేరకు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వీటిని భద్రతా చర్యలు ఎట్లా ఉంటాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు తనిఖీ చేసి ప్రజల యొక్క భద్రతను మహబూబాబాద్ జిల్లా బయ్యారం ముత్యాలమ్మ గుడి వద్ద మొన్న వచ్చిన గాలి దుమారానికి నేల కొరిగిన మర్రి చెట్టుని మళ్లీ అదే స్థానంలో నిలబెట్టడం జరిగింది. ఇల్లీగల్ ఏలియన్స్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. సెల్ఫ్ డిస్పోరేషన్ ఆర్డర్ పై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇల్లీగల్ ఏలియన్స్ అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్ కెళ్లి ఫ్రీ టికెట్ తీసుకుని వారి దేశానికి వెళ్లిపోవచ్చు. డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక యుఎస్ లో ఇల్లీగల్ గా ఉంటే జైలు, జరిమానాలు, కఠిన చర్యలు తప్పవు. మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens who book your free flight right now, we want you out of America, but if you're really good, we're going to try and help you get back in. Thank you. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా.
సింగనా సేవుడు అంటున్నా చనిపోతే దేశం కోసం చనిపోతా, చనిపోయాక నా మాతృదేశం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ తరచూ చెప్తూ ఉండేవాడు. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను. నా 2 కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి పంపిస్తాను. పాకిస్తాన్ ఉగ్రదాడులను 2 రోజుల్లో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నానని మురళీ నాయక్ మేనమామ అన్నారు. మురళీ నాయక్ మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 year జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 year జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి, నా కొడుకులకి సర్వనాశనం చేయాలి. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. అలాగే తక్షణమే అందల పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ
మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు, నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు, ఉగ్రవాదుల్ని హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది. కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి కామెంట్లు కూడా చూస్తున్నారు రాష్ట్రంలో. వృద్ధురాలి ప్రేమకు ముద్దులైన శ్రీ పవన్ కళ్యాణ్ తన విజయం కోసం ముక్కులు చెల్లించిన శ్రీమతి పోతుల పేరంటాలతో కలిసి భోజనం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కళ్యాణ అజ్వయాన్ని ఆకాంక్షిస్తూ వేగులమ్మకు మొక్కులు శ్రీమతి పేరంటాలు పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లించారు. నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టేనా ఈ రెండు? స్వర్గీయ పివి రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాలకుల బంధువులను ఏకతాటిపై తీసుకువచ్చి హక్కుల కోసం ఉద్యమిద్దామని మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్, ఎరుకల లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఫోటో తీయడానికి ఎవరు అడ్డుగా ఉండొచ్చని మనవి. తర్వాత అందరం ఫోటో దిగుతాము, క్లారిటీగా ఫోటో రావాలి. ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు కరెక్ట్ లేరు. కర్ణ గారు కొద్దిగా వెనుక చేస్తే బాగుంటుంది. మీరు రైట్, ఓకే. సునీల్ గారికి స్వాగతం, సుస్వాగతం. వారు చిత్రపటానికి, తీవ్ర చిత్రపటానికి పూలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించాలను మనం. మరి తీవ్ర గారికి ఘనంగా పుష్పాలతో నివాళులు అర్పించాలని మనవి. ఒకరి తర్వాత ఒకరు మనకి స్థలాభావం సందర్భంగా మరి అందరూ సహకరించడం ఉండకండి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనవి.
గడ్డ వెంకటేశ్వర చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించాలని మనవి. పూలు వేయాల్సిందిగా కోరుతున్నాం. బట్టి కిషన్ గారిని అందరినీ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకరి తర్వాత ఒకరు దయచేసి. శ్రీరావు గారి 77వ జయంతిని పురస్కరించుకొని మన సంఘం ఏర్పాటు చేసినటువంటి శ్రీరావు జయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తున్నాం. అయితే ఇందులో శ్రీరావు గారి కృషి బాలమహానాడు వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి శ్రీరావు గారు చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాం లోపల దక్షిణలో ఒక విభజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏబిసిటీ వర్గీకరణ చేయడం జరిగింది. మాల సంఘము తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకీకృతమై మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. రాజ్యాంగం ప్రకారంగా అది చెల్లదని చెప్పేసి అందరికీ తెలుసు, జడ్జిలకు కూడా తెలుసు. కానీ అది మరి ప్రభుత్వం ప్రభావితంగా జరిగిందని చెప్పేసి ప్రముఖుల యొక్క వాదనగా ఉంది. ఏది ఏమైనా సరే మరి శ్రీరావు గారి స్ఫూర్తితోటి మరి ఈ విభజన కార్యక్రమం ఏదుందో దాన్ని తీసేసి దళితులందరూ ఐక్యంగా ఉండి మరి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలనేటువంటి ఒక ఏకైక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. దానికి పీవీ రావు మాకు స్ఫూర్తిగా భావిస్తూ మేము మా కార్యక్రమాన్ని విస్తృతంగా ముందు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాం. 9వ జన్మదిన కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరులందరికీ మహానుభావుడు పీవీ రావు గారు మాల సోదరుల ఉన్నతి కోసం మాల రిజర్వేషన్ పోరాట ఉద్యమకారుడు. తన జీవితాన్ని కూడా ఒక తృణప్రాయంగా త్యాగం చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి తను ఎంత చిత్రవదలు అనుభవించినప్పటికీ కూడా ఉద్యోగంలో అప్పటి గవర్నమెంటు అప్పటి ప్రభుత్వ ఆఫీసర్లు మినిస్టర్లు అందరూ కూడా ఆయనను ఒక టార్గెట్ చేసి ఎంతో చిత్రహింసలకు బలి చేసినప్పటికీ కూడా మొక్కవోని మన పట్టుదలతోటి మాల సోదరుల హక్కుల కోసం పోరాడి అసలు వాసిన పీవీ రావు గారికి మరొక్కసారి జవహర్లు అర్పిస్తూ పీవీ రావు గారు వేసిన ఈ మొక్క ఏదైతే ఉందో ఈ రోజు వరకు ప్రస్తుతం ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా అందరూ ముందుకు పోతూ మాల సోదరులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మాల సోదరుల తర్వాత వాళ్ళ పిల్లల వాళ్ళ మన భావి పౌరులను తీర్చిదిద్దే ప్రక్రియలో వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మాల సోదరులు ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు రామగుండం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ వీరాభిమాని ఆవునూరి జయరాజ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంతాప సభ నిర్వహించారు. ఆవునూరు జయరాజ్ గారు సీనియర్ నాయకుడు ఆవునూరు జయరాజ్ గారు ఆవునూరు జయరాజ్ గారు సీనియర్ టీడీపీ నాయకుడు ఆవునూరు జయరాజ్ గారు అమర్ హై అమర్ హై జయరాజ్ అమర్ హై. మౌనం పాటించాలి. జయరాజు జయరాజు సీనియర్ నాయకుడు జయరాజు మాట్లాడు. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరిచితుడు, రామగుండం నియోజకవర్గానికి కూడా సుపరిచితుడైనటువంటి ఆవునూరి జయరాజ్ గారు అంటే
కుర్తి జయరాజు అనే పేరుతో పిలువబడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోవటం జరిగింది. ఈరోజు వారు జయరాజు గారు 1982 నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1983లో అట్రాసిటీ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి కనిలో గత 40 సంవత్సరాలలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆవునూరి జయరాజు గారు నిన్న హఠాత్తుగా మరణించడం జరిగింది. వారి సొంత ఊరు సల్లూరు గ్రామంలో నిన్న అంత్యక్రియలు జరిగింది. ఆ అంత్యక్రియల్లో గోదావరి కని నుండి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా తరలి వెళ్ళి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గొప్పగా జయరాజు గారికి నివాళులర్పించి వారికి పూలమాల వేసి వారిని సత్కరించుకోవడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.